ప్రతి సవాళ్లతో కోనసీమ జిల్లా హీటెక్కింది. రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వాషంశెట్టి సుభాష్, వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై, వైసీపీ 5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి సుభాష్, ఎంపీ సుభాష్ కు ఛాలెంజ్ చేశారు. మంత్రి సవాల్ను స్వీకరించిన ఎంపీ ఓపెన్ డిబేట్ పై సై అంటే సై అంటున్నారు. ఎక్కడైనా, ఏ సెంటర్కైనా, ఎప్పుడైనా డిబేట్ కోస్తానంటూ సినిమా రేంజ్ లో సవాల్ చేశారు. రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో జరిగేది మేము వచ్చేటప్పటికి అది మొత్తం ప్రక్షాళన చేయడం జరిగింది. అలాగే ద్రాక్షారామ గుడిలో మేము వచ్చేటప్పటికి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేయడం, ఆ ఈవో గారు సస్పెండ్ అవడం, అందులో 3 ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యారు. మరి అవ్వలేదు అంటే బోస్ గారు వచ్చేవారు. మరి అంత నీతివంతుడు గత 5 సంవత్సరాలు ఆయనే తీసుకుని వచ్చాడు బోస్ వేణు గారిని. మరి ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే ఓటాలు పెట్టుకున్నారా? ఒకవేళ అవినీతి జరగలేదంటే ఆయన వచ్చి వ్యాసముఖంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. అవినీతి ఏం జరగలేదు గత 5 నెలల్లో, నేను ప్రూఫ్స్తో పాటు కూర్చుంటాను, ఇబ్బంది లేదు. ఇలా డిబేట్కి వచ్చినా ఇబ్బంది లేదు. పాడు చేయడానికి చేసే ప్రయత్నం ఇది ఓపెన్ డిబేట్కి రమ్మన్నారు. ఎస్, మీరు ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా సరే, ఎవరైనా సరే, ఐఎమ్ రెడీ టు డిబేట్ ది మ్యాటర్. ఇప్పుడేమి మీ నాయకుడు ఏమి ఉత్తమంగా చేసేట్లేదు, మీరే అన్ని చెప్పగలదు. నేను అన్నీ ఆలోచించుకోవాలి. డిబేట్ కంటే రైస్ అంటే మీ అంత ఎక్కువ చదువుకున్న వాడిని కాదు, కానీ నేను కూడా డిబేట్లో మాట్లాడలేదు. చెప్పండి, ఎప్పుడు ఎక్కడ రమ్మంటారో తప్పకుండా వస్తాను డిబేట్లో. మేము అడిగిన దానికి మీరు చెప్పండి, మీరు అడిగిన దానికి నేను చెప్తాను. అంటే అది ఏమీ వెనకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నన్ను రమ్మని నేను వస్తాను, లేకపోతే మా అబ్బాయి రమ్మన్న మన కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా వస్తాం. మాకేమీ అదేమీ లేదు. ఎందుకంటే ప్రజల్ని మేమేమి పీడించుకోలేదు ఇప్పుడు. అంటే మేము రెడీగానే ఉన్నాం డిబేట్కి రావడానికి. ఎప్పుడు ఎక్కడ అరేంజ్ చేస్తారో చేయండి. మీ ఆఫీస్కి వచ్చి డిబేట్ చేయమన్నా కూడా ఐఎమ్ రెడీ.